నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చు బాగా ఎక్కువగా కనబడుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కుమార్ అన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఆదాయం రాబడి కంటే అప్పులపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుందన్నారు. విద్యారంగంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత మేర ఉందో ఉద్యోగాల కల్పనలో తెలుస్తుందని చెప్పారు. వైద్య రంగంలో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అంతంత మాత్రంగానే రోగులకు అందుతుందని తెలిపారు. ఆర్థిక రంగంకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే లెక్కలు తప్ప ఇతర సంస్థలు బయట పెట్టడం లేదని, ఆయా లెక్కలు ఎంతవరకు కరెక్టో అర్థం కాని పరిస్థితి నెలకొందని వివరించారు. 14,75,000 స్థూల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి అయితే 14,25,000 కోట్ల స్థూల ఆదాయం తెలంగాణకి అనేది ఒకటి లెక్కలు తేలుతుంది. మేము స్టేట్ 2014లో మొత్తం కంబైన్డ్ స్టేట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏర్పడినప్పుడు అది 1,65,000, అప్పుడు పెద్ద బడ్జెట్. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా 2,85,000 కోట్లు 75,000 కోట్లతో కలిపి ఆల్మోస్ట్ 5.5 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఏర్పాటు చేశారు. ఇది లెక్కలు ప్రకారం చూసుకున్నట్లు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా గుంటూరులో జర్నలిస్టులు భారీ ఆందోళన చేపట్టారు. జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు పాల్గొన్నారు. హిమానీ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మార్కెట్ సెంటర్లో భారీ మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్పీకు వినతి పత్రాలు అందజేశారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు సిసి నెట్వర్క్ గిరిగారు సభ్యులు జాతీయ నాయకులు డైరెక్ట్గా మీడియా వ్యవస్థల మీద, మీడియా అధిపతుల మీద డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉన్నాడు. డైరెక్ట్గా వాళ్ళ మీదకి పురిగొల్పుతూ ఉన్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు. గతంలో ఎప్పుడన్నా ఉందా? సాక్షాత్తు సొంత మీడియా ఉంది ముఖ్యమంత్రికి, సాక్షి మీడియా. అదేవిధంగా ఇతన్ని సహకరించేటటువంటి కొన్ని నీలి మీడియా సంస్థలు ఉన్నాయి. మరి రేపటి రోజున ఇదే ప్రజాస్వామ్యంలో ఇదే విధానం కొనసాగితే రేపు అధికార మార్పిడి జరగబోతా ఉంది 2 నెలల్లో. మరి మిగతా నీకు సంబంధించిన సంస్థలు కానీ, నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తున్న మీడియా వ్యవస్థలు కూడా నేను చెప్తా ఉన్నా. నేను 4.5 సంవత్సరాల క్రితం చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది అనేది. రాక్షసుడికి సైకో మనస్తత్వం తోడైతే ఎలా ఉంటుందో దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున ఎన్నికలు దగ్గరకు పడుతున్న సమయంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పత్రికల యొక్క గొంతు నొక్కాలి అనేటువంటి తాను చేసేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు మీద జరిగినటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజున పత్రికా సమాజం మొత్తం కూడా ఏకం కావాలి. ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఏదైతే లెజిస్లేటివ్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి పునాదులు ఏ విధంగా ఉంటాయో పాత్రికేయులు, మీడియా రంగం కూడా 4వ పిల్లర్గా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం తనకున్నటువంటి ఓడిపోతాననేటువంటి అభద్రభావంతో పాత్రికేయ మిత్రులు నిజాన్ని నిబ్బరంగా తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద పని కట్టుకొని అర్ధరాత్రి
పాలన చేసేటటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో పాత్రికేయుల మీద దాడి చేయటం. రాప్తాడులో సిద్ధం అనేటటువంటి కార్యక్రమం షర్మిలమ్మ గారు అడుగుతూ ఉన్నారు, బహిరంగ సభల ద్వారా బహిరంగంగా దేనికి సిద్ధమయ్యా? జర్నలిస్టుల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రతిపక్షాలు గొంతెత్తి మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కేసేటువంటి కార్యక్రమంతో పాటు మీడియా సోదరులు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి క్రమంలో ముందడుగేస్తున్నటువంటి మీడియా సోదరుల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చేష్టలను పూర్తిగా బాహ్య ప్రపంచం యావత్తు కూడా ఖండిస్తూ ఉంది. వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రాబోయేటువంటి రోజుల్లో సామాన్య ప్రజలు కూడా గమనించి తప్పకుండా మీరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు చూపిస్తే దాడి చేస్తారా? ఈ రోజున మీరు భయభ్రాంతులను చేసి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ భయభ్రాంతుల ద్వారా రేపు ఎన్నికల్లో మరీ రావాలని చెప్పేసి ఒక పథకం ప్రకారంగా ఈ రోజున విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికైనా ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళకి క్షమాపణ చెప్పి పత్రికా విలేకరులకి వాళ్ళకైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో దాడులకి వాళ్ళకి మరి వాళ్ళకి ఆరోగ్యానికి అతనికి ఎంత ఖర్చు అయితే అంత బరాయించి అతన్ని ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో వార్తా సేకరణ నిమిత్తం సమావేశాలకు కార్యక్రమాలకు పాల్గొంటుంటే దాడులు చేయడం హేయమైన చర్య. ఇలాంటి దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న జర్నలిజాన్ని ఇలాంటి దాడులు అమానుషులతో ఒక భయానకమైన వృత్తిగా ఈ జర్నలిజం వృత్తి మారింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నాం. రాప్తాడులో కృష్ణా విలేకరైనటువంటి దాడి చేసి హేయమైనటువంటి చర్య అది. ఆ దోషులు కఠినంగా శిక్షించండి. అదేవిధంగా కర్నూలులో కూడా ఈనాడు కార్యాలయం ధ్వంసం చేశారు. పత్రికల స్వేచ్ఛను కాపాడండి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే పాత్రికేయులను పాత్రికేయులుగా చూడండి. యాజమాన్యాలతో మాకు పని లేదు. పాత్రికేయుల జోలికి ఎవరో రావద్దు. దయచేసి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సిందిగా ఏపీయూడబ్ల్యూఏ రాష్ట్ర యూనియన్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాం. దురదృష్టకరం, ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్న దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే నిన్న కర్నూలులో ఈనాడు ఆఫీస్పై వైకాపా గుండాలు నిస్సిగ్గుగా ఎంత దౌర్జన్యంగా దాడి చేశారో అందరూ కూడా చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ కూడా ఇలాంటి జరగకుండా ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేయటం రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా వీళ్ళు వదలలా. ప్రత్యేకంగా విలేకరులపై దాడి చేస్తూ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా వారి మీద ప్రశ్నిస్తే వాళ్ళని దాడి చేయటం, పత్రికా విలేకరుల్ని గొడ్డులు బాధినట్టు బాధటం, అసలు రాష్ట్రంలో నరరూప రాక్షసుల పాలన జరుగుతున్నట్టు ఇది ఒక నిదర్శనం. కొత్తపేటలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరిగింది. దాదాపు 120 ఎగ్జిబిట్స్ ను స్టూడెంట్స్ ప్రదర్శించారు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ తిలక్ పాల్గొని ఎగ్జిబిట్స్ ను పరిశీలించారు. చిన్న వయసులో టెక్నాలజీని వినియోగించి స్టూడెంట్స్ చేసిన సైన్స్ పరికరాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ ఎంఎన్ బోస్, ప్రిన్సిపల్స్ బాలకృష్ణ, నవీన్ కుమార్, ఏజీఎం భాను, ఇన్ఛార్జ్ జయామున్నిసా తదితరులు పాల్గొన్నారు. The wastage of these all animals becomes as a manure, and what wastage of our houses gives manure, and then we are having solar energy well, which are used in houses, and this gas used as HP gas. Good morning, sir. Okay. ఏంటిది? ఏంటి పర్పస్ ఏంటి? చూస్తారా? అది చూస్తావా? వాటర్ ట్యాంక్. ఓకే, తాగుతారా మీరు కూడా?
ఒక రిమోట్ తయారు చేసి దాంట్లో బ్యాటరీస్ వేసి దాని నుంచి అసలు చంద్రయాన్ అనేది ఎలా చంద్రమండలం మీద దాన్ని ఏ విధంగా దింపారు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేసేటువంటి విధానం కానీ లేదా అసలు ఒక జలంతో కూడినటువంటి ద్వారా వచ్చినటువంటి ఒక విద్యుత్ ద్వారా జల విద్యుత్ ద్వారా ఒకటి అలాగే ఒక ప్రెజర్ ద్వారా ఏ విధంగా కూడా శాటిలైట్ని కూడా పైకి తీసుకెళ్ళిపోవచ్చు అనేటువంటి అటువంటి యొక్క విజ్ఞానాన్ని తర్వాత ఒక సముద్రం మీద వెళ్తూ ఉంటే ఆ సముద్రానికి ఒక బ్రిడ్జి ఒక రామసేతు లాంటి ఒక బ్రిడ్జి ఉన్నప్పుడు దాంట్లో పెద్ద పెద్ద స్టీమర్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం బ్రిడ్జి ఓపెన్ అయ్యి మళ్ళీ స్టీమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ ఏ విధంగా క్లోజ్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఆధునిక సాంకేతికత ఉపయోగించి పిల్లలు దాన్ని బ్యాటరీస్ అలాగే మన రకరకాలైనటువంటి బ్యాటరీస్ తోటి దాన్ని ఆపరేట్ చేయడం అలాగే వాటర్ ప్రెజర్ తోటి కొన్ని బ్రిడ్జిలు ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వటం ఇట్లాంటి ఇత్యాది విషయాలన్నీ చూసిన తర్వాత అలాగే మనందరికీ తెలుసు చాలామంది పిల్లలు చేసేటువంటి ఈ ప్రాజెక్ట్స్లో ఎక్కువ మంది ఏంటంటే పొల్యూషన్ మీద మెయిన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ మీద ఎంత అవేర్నెస్ తీసుకొస్తే సొసైటీకి మనం అంత మేలు చేస్తారు ఎందుకంటేనండి ఎవ్రీ ఎక్స్ట్రాడినరీ లేటెస్ట్ టెక్నాలజీ తోటి మా పిల్లలు ఈ విధంగా తయారు చేశారా అనేటువంటి సిస్టంలో మాకే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధానంలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ పిల్లలు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు చాలా ప్రయోగాలు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ శ్రీహరికోట నుంచి మా పర్మిషన్ నెక్స్ట్ ఇయర్కి ఇచ్చారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మా పిల్లలందరూ అక్కడ తీసుకెళ్తాం ఓవరాల్గా ఇలాంటి బ్రాంచెస్ ఇలాంటి సిస్టంలో మా సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం మా అందరికి మేనేజ్మెంట్కి కానీ అట్లా మా ఈడీ గారికి కానీ టోటల్ ఓవరాల్గా చాలా హ్యాపీనెస్ పాల్గొన్నాం అనుకుంటున్నాం పేరెంట్స్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మా స్కూల్ యాజమాన్యం కానీ మా స్కూల్ టీచర్స్తో కానీ అందరి సహకారంతో పిల్లలు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఎవ్రీ ఈ కార్యక్రమం చేపడతానే ఉంటాం కానీ మా కొత్తపేట బ్రాంచ్ జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు ఆయా పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజా సంక్షేమం కోసం వివిధ నిర్వహణలో నిరంతరం పనిచేసే జర్నలిస్టులపై దాడులు చేయడం సరైన విధానం కాదన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే మీడియా స్వతంత్రత కూడా అవసరం. కానీ మన రాష్ట్రంలో గత వారం రోజులుగా అనేక పత్రికలు, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర దినపత్రికల విలేకరుల మీద కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల మీద దాడులు జరగటం మనం విన్నాం. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళు కూడా విమర్శ చేయొచ్చు, మరి ఇతర పేపర్లో ప్రకటించుకోవచ్చు. అంతేగాని దాడులు చేయటం ద్వారా అభిప్రాయాల్ని ఖండించేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. అందువల్ల ఈ దాడుల్ని ఖండిస్తూ పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఆ స్వేచ్ఛ కొనసాగాలని నేను కోరుతున్నాను. వికసిత్ భారత్లో భాగంగా అమరావతిలో ప్రజాపోరు కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపోరు యాత్రను పల్నాడు జిల్లాలో 9 రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు నిస్వార్థంగా పథకాలను అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం తప్ప ఏమి చేసింది లేదు. ఏక్ బార్ ఆంధ్ర ఫర్ ఏక్ బార్ కేంద్రం అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్. వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి. పెదకాకాని గ్రంథాలయంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరిగింది. తెలుగు భాష గొప్పతనాన్ని వక్తలు వివరించారు. పెదకాకాని గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు వచ్చారు. తదుపరి తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ, మనం ఎక్కడ ఉన్నా మన భాషను మర్చిపోకూడదు. బతుకు తెరువు కోసం ఏ భాష మాట్లాడినా అమ్మ భాషకు అన్యాయం చేయకూడదు. మన భాషను కాపాడుకుందాం, తెలుగు జాతి ఖ్యాతిని చాటుకుందాం. అమ్మ నేర్పిన భాష, అచ్చు తెలుగు భాష
తీయనైన భాష, మన తెలుగు భాష రాజులు మెచ్చిన భాష, దేశ భాషలయందు తెలుగు లెస్స అని కీర్తించబడ్డ భాష మన తెలుగు భాష అని విద్యార్థులకు వివరించడం జరిగింది. తదుపరి విద్యార్థులకు పద్యాల పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ఆ మాతృభాష మీద పట్టున్నవాడు ఎక్కడైనా రాణిస్తారు. మన మాతృభాషను మనం గౌరవించాలి. ముందు తెలుగు బాగా రావాలి. అమ్మ, ఆవు, ఈ విధమైన మాతృభాష మీద పట్టున్నవాడు ఇంగ్లీషు ఇతర భాషలు నేర్చుకోగలుగుతారు. ఆ భాషల మీద పట్టాలి. కాబట్టి ఈరోజు ఎవరు మాతృభాష, మన మాతృ తల్లి ఎవరు? అందరికీ తెలుగు తల్లి. ఎవరు? మన భాష తెలుగు కాబట్టి మన తల్లి ఎవరు? తెలుగు తల్లి. మనం గౌరవించాలి. ఇక్కడ ఎవరు చూపిమంటే దేవుడు చూపిస్తావా? మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని ఆధ్వర్యంలో యువతకు మొదటి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంకారావంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులకు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకత వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతతో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయుల నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని ముఖ్య అతిథిగా తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మనవ వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచుమర్తి శేషు తదితరులతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ లీడర్స్ గా మరియు వారియర్స్ గా ఎంపిక కాబడిన వారితో కలిసి మలినేని కళాశాల ఆడిటోరియంలో ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి, ఎలా వేయాలి అనే అంశాలపైన మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెలకువలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ ఏర్పాటు చేసిన డమ్మీ ఈవీఎంలు, వాటిల్లో ఉన్న బటన్లు నొక్కగానే గుర్తు పక్కనే ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయడం మరియు ఓటు వేశాక వీవీప్యాడ్లో కనపడే అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు యువతీ యువకులను భారీగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీ వారియర్స్ అయిన జట్టి జానకరామయ్య, గంటా మౌలిక, నేపాక పద్మ తదితరులు పాల్గొన్నారు. మీ సింబల్ దగ్గర అందరు సైకిల్కేనా? మరి ఈరోజు ఈ కార్యక్రమం పేరేంటంటే నా ఫస్ట్ ఓటు సిబిఎన్ గారికి. సిబిఎన్ గారు అంటే ఎవరో తెలుసా? ఇప్పుడు చెప్పండి, సిబిఎన్ అంటే ఎవరు? ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా రాబోయే ముఖ్యమంత్రి ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే వస్తారో మీరు వెళ్ళి వేయబోయే బూత్ ఉంటుంది. ఆ బూత్ కి మీరందరికీ ఓటర్ ఐడి కార్డు వచ్చినాయా? మీరందరూ కలెక్ట్ చేసుకున్నారా? కలెక్ట్ చేసుకుంటే సరిపోదు. ఈ దొంగల రాజ్యంలో ఓటు కూడా కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం. ఎలక్షన్ కి 10 రోజుల ముందే కూడా మన ఓటు జాగ్రత్తగా ఉందో చూసుకోండి. ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్ అనే వెబ్సైట్ లో. అలాగే మీరు బూత్ లోకి రావాలంటే మీకు ఎలక్షన్ ఆఫీసర్ గారు, బూత్ ఏజెంట్స్ ఉంటారు, ప్రతి పార్టీలో ఒక ఏజెంట్ ఉంటాడు. ఎలక్షన్ ఆఫీసర్ గారు మీకు పర్మిషన్ ఇస్తారు వెళ్ళడానికి. వెళ్ళిన వెంటనే వాళ్ళ దగ్గర కంట్రోల్ యూనిట్ ఉంటుంది. మిమ్మల్ని ఇంత బహిరంగంగా ఉండదు. ఒక సీక్రెట్ ఛాంబర్ ఉంటుంది. అక్కడికి మీరు ఒక్కళ్ళు మాత్రమే వెళ్తారు. మీ ఓటుని స్వతంత్రంగా హ్యాపీగా మీరే వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు చూసి ఈరోజు ఇక్కడ మేము ఓన్లీ 2 గుర్తులు పెట్టడం జరిగింది. ఒకటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మరొకటి జనసేన అభ్యర్థి. అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్న దగ్గర జనసేన గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు. గ్లాస్ గుర్తు ఉన్న దగ్గర
కరెక్ట్గా ఏదైతే ఇక్కడ సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.